హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా ఈ రోజు నిఫ్టీ పర్ఫార్మెన్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఈ రోజు మార్కెట్ చూసుకుంటే మనకి ఓపెనింగ్ స్ట్రాంగ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చింది. ఆల్మోస్ట్ నిఫ్టీ 360 పాయింట్స్ వరకు గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగి మార్కెట్ అక్కడ నుంచి లోవర్ హైస్ అండ్ లోవర్ స్ట్రక్చర్ ఫామ్ అవుతూ మార్కెట్ హైయర్ లెవెల్ నుంచి కరెక్షన్ వచ్చింది. సో దీన్ని మనం ట్రెండ్ రివర్సల్ కింద చూడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక ప్రాఫిట్ బుకింగ్ మాత్రమే. బికాస్ లాస్ట్ 3 ట్రేడింగ్ సెషన్స్ నుంచి మనం చూసుకుంటే నిఫ్టీ ఆల్మోస్ట్ 950 పాయింట్స్ ఒకటే డైరెక్షన్ లో లీనియర్ గా ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఇలాంటి ప్రాఫిట్ బుకింగ్ సినారియో రావడం చాలా కామన్. ఈవెన్ దో ప్రాఫిట్ బుకింగ్ జరిగినప్పటికీ నిఫ్టీ మోర్ దాన్ 250 పాయింట్స్ వరకు స్ట్రాంగ్ పాజిటివ్ క్లోజింగ్ ఇచ్చింది. ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ లో సేమ్ పాజిటివ్ ర్యాలీ విట్నెస్ చేశాం. సెక్టర్ వైజ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మనకి ఈ రోజు రియల్ ఎస్టేట్ అండ్ ఆటో సెక్టర్ చాలా బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది. అండ్ ఆల్మోస్ట్ ఫైనాన్స్ సెక్టార్స్ కానీ మెటల్ సెక్టార్స్ ఇవి కూడా పాజిటివ్ క్లోజింగ్ ఇచ్చింది. ఓన్లీ హెల్త్ కేర్ సెక్టర్ మాత్రమే స్లైట్ నెగిటివ్ క్లోజింగ్ చూసాం. బట్ మేజర్ సెక్టార్స్ అన్ని కూడా స్ట్రాంగ్ పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు మార్కెట్స్ పాజిటివ్ గా ర్యాలీ అవడానికి మేజర్ రీజన్స్ గురించి డీటెయిల్ గా లిస్ట్ అవుట్ చేసుకుందాం. తర్వాత రేపటి మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేయబోతున్న న్యూస్ కూడా మాట్లాడుకుని ఫైనల్ గా ట్రెండ్ ప్లాన్ డిస్కస్ చేద్దాం. ఈ రోజు మార్కెట్స్ పాజిటివ్ క్లోజ్ అవడానికి మేజర్ రీజన్ మనందరికీ తెలిసిందే, యుఎస్ అండ్ ఇరాన్ కి సంబంధించిన డీల్. లాస్ట్ 2-3 మంత్స్ నుంచి ఈ రెండు కంట్రీస్ మధ్య కంటిన్యూగా నెగోషియేషన్స్ ఫెయిల్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ రెండు కంట్రీస్ మధ్య నెగోషియేషన్స్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ కి వచ్చిందని మనం అనుకోవచ్చు. బికాస్ రెండు సైడ్ నుంచి ఒక ప్రాపర్ కంక్లూజన్ కి రావటమే కాకుండా రెండు సైడ్ నుంచి క్లియర్ అఫీషియల్ అనౌన్స్మెంట్స్ కూడా ఇచ్చారు. సో ఇప్పుడున్న సోర్సెస్ బట్టి ఈ రెండు కంట్రీస్ మధ్య ఒక ఫైనల్ అగ్రిమెంట్ జూన్ 19th జరగబోతుంది. ఈ అగ్రిమెంట్ ప్రకారం స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ ని కంప్లీట్ గా ఓపెన్ చేయబోతున్నారు. నేవల్ బ్లాకెట్ ని కూడా స్టాప్ చేస్తున్నారు. అండ్ బోత్ సైడ్స్ నుంచి ఎలాంటి మిలిటరీ యాక్టివిటీస్ కానీ ఎలాంటి వార్ కి సంబంధించిన యాక్టివిటీస్ ఏమీ జరగవు. సో దీనివల్ల క్రూడ్ ఆయిల్ సప్లై అనేది డిస్టర్బ్ అవ్వకుండా స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ నుంచి చాలా ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సో దీని వల్ల ఇండియన్ మార్కెట్స్ కి అలాగే గ్లోబల్ మార్కెట్స్ కి చాలా స్ట్రాంగ్ రిలీఫ్. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది మేజర్ ప్రైమరీ రీజన్ ఈ రోజు మార్కెట్ స్ట్రాంగ్ గ్యాప్ అప్ అయినాయి. అలాగే ప్రాఫిట్ బుకింగ్ జరిగినప్పటికీ పాజిటివ్ గానే క్లోజ్ అయింది. సో దీని ఇంపాక్ట్ వల్ల బ్రెంట్ ఆయిల్ ప్రైస్ ఈ రోజు చాలా షార్ప్ గా పడినాయండి. ప్రెసెంట్ ఈ బ్రెంట్ ఆయిల్ ప్రైస్ సమ్వే క్లోజ్ టు $82 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఈ రోజు 5% వరకు డ్రాప్ అయ్యి ఆల్మోస్ట్ లాస్ట్ 2-3 వీక్స్ నుంచి చూసుకుంటే బ్రెంట్ ఆయిల్ ప్రైస్ 18% వరకు డ్రాప్ అయింది. ఇది చాలా చాలా స్ట్రాంగ్ పాజిటివ్ న్యూస్. అండ్ దీని కాన్సిక్వెన్స్ చూసుకుంటే మన రూపీ వాల్యూ కూడా రికవరీలోకి వెళ్తుంది. సో ఇది కూడా కొంత పాజిటివ్ థింగ్. సో బేసిక్ ఇవన్నీ కూడా కాన్సిక్వెన్సెస్. సో ఈ డీల్ ఫైనల్ అవ్వబోతుంది కాబట్టి సో మార్కెట్స్ లో ఉన్న పానిక్ సిచ్యువేషన్స్ అన్ని కంట్రోల్ అయ్యి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూల్ ఆఫ్ అవుతుంది. దానివల్ల ఇండియన్ మార్కెట్స్ కూడా బర్డెన్ తగ్గుతుంది కాబట్టి రూపీ మీద ప్రెజర్ ఉండదు. సో దిస్ ఈస్ ద మేజర్ రీజన్. బట్ దీంతో పాటు మనం రేపటి మార్కెట్స్ లో ట్రేడ్ చేస్తున్నప్పుడు మనం ట్రాక్ చేసుకోవాల్సింది ఇండియా అండ్ యుఎస్ కి సంబంధించిన డీల్. బికాస్ ఇప్పుడు ప్రెసెంట్ మనకి G7 సమ్మిట్ జరుగుతుంది. అండ్ ఈ ప్రాసెస్ లో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అయిన నరేంద్ర మోడీ అండ్ యుఎస్ ప్రెసిడెంట్ అయిన ట్రంప్ మీట్ అవబోతున్నారు. అండ్ ఈ మీటింగ్ నుంచి ఇండియా అండ్ యుఎస్ కి సంబంధించిన ఫైనల్ డీల్ కూడా ఒక కంక్లూజన్ వస్తుందని చాలా మంది ఇన్వెస్టర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఈ G7 మీట్ అనేది మనకి 15th నుంచి 17th వరకు జరుగుతుంది. సో ఈ 2 days కంప్లీట్ గా ఈ G7 మీటింగ్ సంబంధించిన అప్డేట్స్ కానీ ఆర్ ఇండియా యుఎస్ కి సంబంధించిన డీల్ గురించి ఏదన్నా న్యూస్ ఏమొచ్చినా దాని ఇంపాక్ట్ కూడా మార్కెట్ మీద ఉంటుంది. బట్ ప్రెసెంట్ సిచువేషన్ చూసుకుంటే ఇండియా యుఎస్ మధ్య ట్రేడ్ డీల్ ఆల్మోస్ట్ 99% ఫైనల్ అయిపోయింది. ఇంకా ఫైనల్ నెగోషియేషన్స్ జరిగిన తర్వాత అఫీషియల్ గా సైన్ కూడా చేయబోతున్నారు. సో ఇది కూడా కొంత పాజిటివ్ న్యూస్. కాకపోతే ఒక 1 week లోపు దీనికి సంబంధించిన ఒక ప్రాపర్ క్లారిటీ రావచ్చు. బట్ ఇప్పుడు జరగబోతున్న ఈ G7 మీటింగ్ నుంచి ఏదైనా దీనికి రిలేటెడ్ న్యూస్ వచ్చినా దాన్ని కూడా మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. సో ఓవరాల్ గా దీస్ ఆర్ ది మేజర్ న్యూస్ అండి. రేపటి మార్కెట్స్ మనం ట్రేడ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఫోకస్ చేసుకోవాలి. సో ప్రెసెంట్ అయితే యుఎస్ ఇండియాకి సంబంధించిన పాజిటివ్ అవుట్కమ్ అయితే ఉంది. బై ఛాన్స్ మళ్ళీ ఓవర్ నైట్ లో ఏదైనా సరే సినారియో కంప్లీట్ గా షిఫ్ట్ అయినా ఆర్డర్స్ మళ్ళీ ట్రెండింగ్ స్టేట్మెంట్స్ లాంటిది ఏదైనా వచ్చినా మళ్ళీ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతాయి. మళ్ళీ మార్కెట్స్ ఫాలో అవుతాయి. అఫీషియల్ గా రెండు కంట్రీస్ మధ్య సైన్ అయ్యేంత వరకు మనం కొంచెం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేసుకుంటే బెటర్. సో ఇప్పుడు వీటన్నిటిని బేస్ చేసుకుంటే మార్కెట్స్ లో ఒక పాజిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ బయింగ్ సైడ్ కి ప్లాన్ చేసుకుందాం. సో ఇప్పుడు నిఫ్టీకి సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. అండ్ ప్యారల్ గా నిఫ్టీలో మనం మేజర్ లెవెల్స్ చూసుకుంటే 24,000 మనకి చాలా స్ట్రాంగెస్ట్ లెవెల్ అండి. సైకలాజికల్ రెసిస్టెన్స్ లెవెల్. ఈ రోజు మీరు అబ్జర్వ్ చేసుకుంటే మార్కెట్ ఎగ్జాక్ట్ గా ఒక రెసిస్టెన్స్ జోన్ దగ్గర ఓపెనింగ్ జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ మళ్ళీ మార్కెట్ ఆ లెవెల్ ని రీటెస్ట్ చేసి అక్కడ నుంచి కరెక్షన్ మోడ్ లోకి వచ్చింది. అండ్ 23,800 దగ్గర కూడా మనకు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉంది. ఫాలోడ్ బై 23,500 దగ్గర ఇంకొక మేజర్ సపోర్ట్. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు మనం క్లియర్ గా చూసుకుంటే లాస్ట్ 3 days నుంచి మార్కెట్ లో ఒకటే డైరెక్షన్ లో మార్కెట్ లీనియర్ గా మూవ్ అయింది. ఆల్మోస్ట్ రీసెంట్ స్వింగ్ లో దగ్గర నుంచి 950 పాయింట్స్ మార్కెట్స్ ఇంక్రీజ్ అయ్యాయి. ఈ ప్రాసెస్ లో మార్కెట్ లో బయింగ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అయినప్పటికీ ఈ హయ్యర్ లెవెల్ దగ్గర మనం బయింగ్ యాక్టివిటీ ప్లాన్ చేసుకోవడం చాలా రిస్కీ కాబట్టి ఈ వచ్చిన లీనియర్ మూమెంటం కి ఏదైనా ఒక టెంపరీ ప్రాఫిట్ బుకింగ్ వచ్చి దాని తర్వాత మార్కెట్ సపోర్ట్ నుంచి ఎప్పుడైతే బౌన్స్ బ్యాక్ అవుతాయో అప్పుడు మనం అప్ సైడ్ ట్రేడ్ తీసుకోవడం చాలా సేఫెస్ట్ థింగ్. అందుకని రేపటి మార్కెట్ లో బై సైడ్ కి వెళ్తున్నప్పటికీ ఫస్ట్ ప్రయారిటీ బై ఆన్ డిప్ అనే స్ట్రాటజీకి స్టిక్ ఆన్ అయితే బెటర్. సో ఈ ప్రాసెస్ లో ఇప్పుడు మార్కెట్ ఒక హయ్యర్ లెవెల్ నుంచి కరెక్షన్ మోడ్ లోకి వస్తుంది కాబట్టి మనకి ఇమీడియట్ గా 23,800 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉంది. అండ్ నెక్స్ట్ సపోర్ట్ 20,500 దగ్గర ఉంది కాబట్టి ఈ 2 levels దగ్గర మనం బయింగ్ యాక్టివిటీ కోసం ప్రిపేర్ ఉంటే బెటర్. ఈవెన్ దో రేపు మార్కెట్ 23,800
బ్రేక్ చేసి ఫర్దర్ గా డౌన్ సైడ్ వస్తున్నప్పుడు నేను ఈ డౌన్ సైడ్ మొమెంటం లో ట్రేడ్ తీసుకోను. బికాస్ మార్కెట్ లో ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయిన ట్రెండ్ అప్ ట్రెండ్ కాబట్టి, పాజిటివ్ సెంటిమెంట్ కాబట్టి ట్రెండ్ కి అగేన్స్ట్ గా వెళ్ళడం అనేది చాలా రిస్కీ థింగ్. ఎందుకంటే ఇది బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా 23,500 కి రావాలని గ్యారంటీ లేదు. మేబీ మార్కెట్ కొంత బ్రేక్ డౌన్ అయ్యి కన్సాలిడేషన్ జరిగి మళ్ళీ ఇమీడియట్ గా బయర్స్ యాక్టివేట్ ప్రైస్ పుష్ చేయొచ్చు పైకి. సో దట్స్ వై ఈ వస్తున్న మొమెంటం ఇగ్నోర్ చేసుకుందాం. సో ఈ బ్రేక్ డౌన్ జరిగి మార్కెట్ ఐదర్ 23,500 కి వస్తే ఇక్కడ మనం బయింగ్ యాక్టివిటీకి ప్రిపేర్డ్ గా ఉండొచ్చు. ఇఫ్ నాట్ సో అదే బ్రేక్ డౌన్ జరిగి కన్సాలిడేషన్ జరిగి మార్కెట్ మళ్ళీ 23,800 అబోవ్ ఎప్పుడైతే స్ట్రాంగ్ క్లోజింగ్ ఇస్తుందో అక్కడ కూడా బయింగ్ ఆపర్చునిటీకి మనం రెడీగా ఉండొచ్చు. సింపుల్ గా చెప్పాలంటే ట్రెండ్ తో పాటు మనం ట్రేడ్స్ ప్లాన్ చేసుకుందాం. బట్ మేజర్ లెవెల్స్ దగ్గర పర్టికులర్ గా సపోర్ట్స్ దగ్గర రియాక్ట్ అయితే హై విన్నింగ్ ఛాన్స్ దొరుకుతుంది. సో అందుకని ఈ 2 లెవెల్స్ దగ్గర బయింగ్ ఆపర్చునిటీ కోసం ప్రిపేర్డ్ గా ఉంటాం. దిస్ ఇస్ ఫస్ట్ ప్రయారిటీ. అండ్ మార్కెట్ లో మనం నెగిటివ్ సెంటిమెంట్ సైడ్ అయితే మనం మేజర్ గా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడున్న న్యూస్ బట్టి. బట్ బై చాన్స్ మార్కెట్ నెగిటివ్ గా వెళ్తే ఆ నెగిటివ్ గా వెళ్తున్న దానికి సపోర్టింగ్ న్యూస్ ఇరాన్ అండ్ యుఎస్ కి సంబంధించిన డీల్ క్యాన్సిల్ అవుతున్నట్టు గానీ, మళ్ళీ వార్ జరుగుతున్నట్టు గానీ, లేదా మళ్ళీ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ స్పైక్ అవుతున్నట్టు ఈ 3 సినారియోస్ లో ఏదైనా ఒక సినారియో కనిపించినా అప్పుడు మార్కెట్ లో డౌన్ ట్రెండ్ రావచ్చు. సో ఆ న్యూస్ వచ్చి అప్పుడు మార్కెట్ 23,500 డౌన్ సైడ్ బ్రేక్ అయితే అప్పుడు మనం సెల్ సైడ్ కూడా ప్రిపేర్ ఉందాం. అప్పటి వరకు ఎనీ డిప్, నథింగ్ బట్ ఎనీ కరెక్షన్ విల్ బి ద బయింగ్ ఆపర్చునిటీ ఫర్ రైట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఆప్షన్ అనాలిసిస్ బట్టి మనం ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకుంటే 24,000 దగ్గర స్ట్రాంగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. సో దీన్ని మనం ఒక మేజర్ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ 23,800 దగ్గర కూడా ఒక స్ట్రాంగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది ఇక్కడ పుట్ సైడ్. సో ఇక్కడ మనకి కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది, ఇక్కడ పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. సో దీని ఒక సపోర్ట్ లెవెల్ కింద కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. సో మార్కెట్ లో మోస్ట్లీ 200 పాయింట్స్ రీజన్ లో మేబీ కన్సాలిడేషన్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బికాస్ రేపు మార్కెట్ లో వీక్లీ ఎక్స్పైర్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ 3 డేస్ లో 950 పాయింట్స్ మొమెంటం వచ్చిన తర్వాత మళ్ళీ ఇమీడియట్ గా స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ అంత ఇమీడియట్ గా ఎక్స్పెక్ట్ చేయాలి. ఐదర్ మార్కెట్ ప్రాఫిట్ బుకింగ్ జరిగి డిప్ లోకి రావచ్చు, లేదా ఈ 200 పాయింట్స్ రీజన్ లో కన్సాలిడేషన్ జరగవచ్చు. ఒకవేళ ఈ 200 పాయింట్స్ రీజన్ లోనే కనుక మార్కెట్ కన్సాలిడేషన్ జరిగితే ఆప్షన్ బయింగ్ ని కంప్లీట్ ఇగ్నోర్ చేసుకుని ఆప్షన్ సెల్లింగ్ లో న్యూట్రల్ స్ట్రాటజీస్ ప్లాన్ చేసుకుంటాం రైట్. సో దిస్ ఇస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నిఫ్టీ అండి. సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ లో కూడా మనం ప్రిపేర్ గా ఉండొచ్చు. సో సెన్సెక్స్ లో మనం మేజర్ లెవెల్స్ చూసుకుంటే ఇక్కడ మనకి సైకలాజికల్ లెవెల్ 77,000 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. మార్కెట్ వెరీ క్లోజ్ టు దట్ లెవెల్ ఓపెన్ అయింది, మళ్ళీ అక్కడ నుంచి కరెక్షన్ వచ్చింది. అండ్ 76,000 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఫాలోడ్ బై 74,800 దగ్గర కూడా ఇంకొక మేజర్ సపోర్ట్. సో దీస్ ఆర్ ది మేజర్ లెవెల్స్. సో ఇందులో కూడా బై ఆన్ డిప్ స్ట్రాటజీ వెళ్తున్నాం కాబట్టి 76,000 నుంచి బయింగ్ ఆపర్చునిటీ వచ్చినా మనం అప్ సైడ్ ప్రిపేర్ గా ఉండొచ్చు. ఇఫ్ నాట్ సో 74,800 నుంచి 75,000 ఈ 200 పాయింట్స్ కూడా మనం ఎక్స్టెండెడ్ సపోర్ట్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మనం ఎనీ బయింగ్ ఆపర్చునిటీ కనిపించినా ఇక్కడ కూడా మనం అప్ సైడ్ కి ప్రిపేర్ గా ఉండొచ్చు. డౌన్ సైడ్ కి వెళ్ళాలనుకుంటే 74,800 డౌన్ సైడ్ షార్ప్ క్లోజింగ్ ఇస్తేనే మనం అప్పుడు సెల్ సైడ్ ప్రిపేర్ గా ఉందాం. అప్పటి వరకు ఎనీ డిప్ విల్ బి ద బయింగ్ ఆపర్చునిటీ. ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ అండి. సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూసుకుంటే మనకి ఇక్కడ రీసెంట్ స్వింగ్ హై దగ్గర మార్కెట్ ఓపెన్ అయింది. ఎగ్జాక్ట్లీ 57,750 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. సో మార్కెట్ అక్కడ నుంచి క్లియర్ రివర్సల్. ఈ ప్రాసెస్ లో 57,000 దగ్గర మనకు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ సైకలాజికల్ రౌండ్ ఫిగర్ విట్నెస్ చేస్తున్నాం. వన్స్ ఆ సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేస్తుందంటే మళ్ళీ 56,000 దగ్గర ఇంకొక మేజర్ సపోర్ట్. సో ఇందులో కూడా అంటే మార్కెట్ ఇప్పుడు ఎలాగో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది కాబట్టి 57,000 నుంచి బయింగ్ ఆపర్చునిటీ వచ్చినా అప్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ 57,000 డౌన్ సైడ్ బ్రేక్ చేసినా ఈ వస్తున్న మొమెంటం ని కంప్లీట్ గా ఇగ్నోర్ చేసుకుని 56,000 వరకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మార్కెట్ ఎప్పుడైతే అప్ సైడ్ వెళ్తుందో ఇక్కడ కూడా బై సైడ్ కి ప్రిపేర్ కావచ్చు. సెల్ సైడ్ కి వెళ్ళాలనుకుంటే ఇక్కడ మనకి రీసెంట్ స్వింగ్ హై బ్రేక్ అయినాక మార్కెట్ ఏదైతే మొమెంటం వచ్చిందో ఆ స్వింగ్ హై డౌన్ సైడ్ క్లోజ్ అవుతుంది. నథింగ్ బట్ 55,500 బిలో మాత్రమే సెల్లింగ్ యాక్టివిటీ ప్లాన్ చేసుకుందాం. అప్పటి వరకు ఎనీ డిప్ విల్ బి ద బయింగ్ ఆపర్చునిటీ. నెక్స్ట్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ చూసుకుందాం. ఈ రోజు క్రూడ్ ఆయిల్ ఆల్మోస్ట్ మనకి 5% వరకు ఫాలో అయింది. సో క్లియర్లీ నెగిటివ్ సెంటిమెంట్ క్రూడ్ ఆయిల్ లో. అండ్ మనకి మేజర్ సపోర్ట్స్ కూడా బ్రేక్ అయిపోయాయి. 8,000 స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ హైయర్ టైం ఫ్రేమ్ లో ఆ లెవెల్ మనకి ఓపెనింగ్ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వచ్చి మార్కెట్ ఆ బ్రేక్అవుట్ తర్వాత కంప్లీట్ సైడ్ వేస్ లో మీరు అబ్జర్వ్ చేసుకుంటే మార్కెట్ ఓపెనింగ్ లోనే స్ట్రాంగ్ ఫాలో వచ్చేసింది. అక్కడ నుంచి మీకు ట్రేడింగ్ వాల్యూమ్స్ ఏం లేవు. మార్కెట్ కంప్లీట్ సైడ్ వేస్ లో ఉంది కాబట్టి ఈ సైడ్ వేస్ మార్కెట్ బ్రేక్ అయ్యేంత వరకు ఇగ్నోర్ చేసుకున్నాం. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే యూఎస్ మార్కెట్స్ ఓపెనింగ్ టైం పీరియడ్ వరకు మనం క్రూడ్ ఆయిల్ లో ట్రేడింగ్ ఇగ్నోర్ చేసుకుని యూఎస్ మార్కెట్ ఓపెనింగ్ బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో అప్పుడు మనం ఇప్పుడు మనకి ఏదైతే ఇమీడియట్ సపోర్ట్ ఆర్ ఇంట్రాడే లో ఫామ్ అయిందో సమ్వే క్లోజ్ టు 7,600 దగ్గర మనకు ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ డౌన్ సైడ్ బ్రేక్ చేసినప్పుడు మనం ఫర్దర్ గా సెల్ సైడ్ కి ప్రిపేర్ ఉండొచ్చు. ఇఫ్ నాట్ సో మార్కెట్ ఒకవేళ ఫర్దర్ గా ఇంక్రీజ్ అయితే ఈ వస్తున్న మొమెంటం ని కూడా ఇగ్నోర్ చేసుకోండి. బికాస్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఫాలో అవుతున్నాయి కాబట్టి నెగిటివ్ సెంటిమెంట్ ఉంది ఇప్పుడు క్రూడ్ ఆయిల్ లో. సో అప్పటి వరకు ఎనీ రైజ్ ఇన్ మార్కెట్స్ విల్ బి ద సెల్లింగ్ ఆపర్చునిటీ. సో మార్కెట్ ఇంక్రీజ్ అయినప్పుడు ఏదైనా మేజర్ లెవెల్స్ నుంచి కానీ రౌండ్ ఫిగర్స్ నుంచి రివర్సల్ వచ్చినా అక్కడ కూడా మనం సెల్లింగ్ కి ప్రిపేర్ ఉండొచ్చు. ఫైనల్లీ బిట్ కాయిన్ అండి. సో బిట్ కాయిన్ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది. మనకి రీసెంట్ రెసిస్టెన్స్ హైయర్ టైం ఫ్రేమ్ లో ఉన్న మేజర్ రెసిస్టెన్స్ క్లియర్ గా బ్రేక్ చేసింది. నేను వీడియోలో మాట్లాడుకున్నట్టు మనకి ఇక్కడ హైయర్ టైం ఫ్రేమ్ లో ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ మనకి ఫామ్ అయింది. సమ్వే క్లోజ్ టు 64,500 ఆ లెవెల్ మనకి బ్రేక్అవుట్ అయింది కాబట్టి ఇప్పుడు ఈ లెవెల్ ఇమీడియట్ గా సపోర్ట్ కింద వర్క్ అవుతుంది. ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వచ్చే మార్కెట్ ఇప్పుడు కన్సాలిడేషన్ ఫేజ్ లో. సో బిట్ కాయిన్ లో కూడా బై ఆన్ డిప్ స్ట్రాటజీ లేదంటే రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ దగ్గర మనం రెడీగా ఉండొచ్చు. సో మార్కెట్ ఇప్పుడు ఏ జోన్ నుంచి అయితే బ్రేక్ అయిందో అదే జోన్ కి వచ్చి బౌన్స్ బ్యాక్ అవుతున్నప్పుడు మనం అప్సైడ్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు ఏదైతే ఒక టెంపరీ కన్సాలిడేషన్ ఇనిషియేట్ అయిందో ఈ కన్సాలిడేషన్ ఫ్రెష్ బ్రేక్అవుట్ ఇచ్చినా ఇందులో
లో కూడా అప్ సైడ్ కి ప్రిపేర్ గా ఉండొచ్చు. కాకపోతే ఇందులో కూడా మనం యూఎస్ మార్కెట్స్ ఓపెనింగ్ టైం పీరియడ్ వరకు వెయిట్ చేసుకుంటే స్ట్రాంగ్ మొమెంటం అండ్ హై లిక్విడిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు మార్కెట్ చాలా స్ట్రాంగ్ పాజిటివ్ క్లోజింగ్ వచ్చింది బికాస్ ఆఫ్ యూఎస్ అండ్ ఇరాన్ కి సంబంధించిన ఫైనల్ డీల్ కి సంబంధించిన ఒక పాజిటివ్ స్టేట్మెంట్స్. నథింగ్ బట్ ఈ డీల్ జూన్ 19th కల్లా అఫీషియల్ గా సైన్ అవబోతుంది కాబట్టి మార్కెట్స్ లో పాజిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అయింది. సో దాని తగ్గట్టుగా ఫస్ట్ ప్రయారిటీ మనం బై సైడ్ కి రెడీగా ఉందాం. అండ్ లాస్ట్ 3 days నుంచి ఒక లీనియర్ అప్ సైడ్ మొమెంటం వచ్చింది కాబట్టి హయ్యర్ లెవెల్ దగ్గర బయింగ్ ఆపర్చునిటీకి వెయిట్ చేయడం కంటే ఒక డిప్ వచ్చిన తర్వాత సపోర్ట్ లెవెల్స్ దగ్గర బయింగ్ ఆపర్చునిటీకి వెయిట్ చేస్తే హై విన్నింగ్ ఛాన్స్ దొరుకుతుంది. సో ఓవరాల్ గా దిస్ ఇస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అని మీకు అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.